నేను మీ బాణాల డబ్బాచారి. ఈరోజు మనం కుజుడు నవగ్రహాల్లో రవి, చంద్రుడు, కుజుడు ఇలా 9 గ్రహాలు అనేటివి ఉన్నాయి. కుజుడు గురించి, కుజుడు ఎవరి జాతకంలో ఎలా ఉన్నప్పటికీ కుజుడు యొక్క పరిస్థితి ఏంటి, ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఈయన ఎలా జన్మించాడు, అలాగే ఎలా ఏమేమి విద్యలు వచ్చాయనుకో, ఎవరి దగ్గర ఏ విద్యలు నేర్చుకున్నాడు, ఈయన గ్రహ పదవి ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కుజుడు త్రిపుర సంహారం తర్వాత మిశ్రమించిన శివుడు 3వ కంటి నుండి ఆవర్భించిన వాడు వీరభద్రుడి అంశం. వీరభద్రుడు ఎవరు? దక్షయజ్ఞం చేసేటప్పుడు వీరభద్రుడిని పంపిస్తాడు. ఎవరు? శివుడు వీరభద్రుడిని పంపిస్తే దక్షుణ్ణి తల నరికేస్తాడు. వీరభద్రుడు పోయి దక్షుణ్ణి తల నరికేసి మొత్తం ఋషులను, ఈశులను, అందరినీ, మనుషులను అందరినీ గొడవలు తీసుకొని కస నరికేస్తాడు. వీరభద్రుడు అంశం. అలాంటి అంశంలో ఈయన ఇదనమాట, వీరభద్రుడు అంశంలో ఈయన జన్మిస్తాడు. అయితే ఈయన ఎవరు పెంచారు? భూదేవిచే పోషించబడి భరద్వాజ మహర్షి వద్ద విద్యలు నేర్చి గ్రహ పదవిని పొందినవాడు. భరద్వాజ వద్ద విద్యలు నేర్చి గ్రహ పదవిని పొందినాడు. అంటే నాకు ఇన్ని విద్యలు వచ్చు, నాకు ఒక పదవిని ఇవ్వండి అని అడుక్కున్నాడు అనమాట. నేను కూడా ఒక ఎమ్మెల్యే అవుతాను నేను కూడా. అంటే సీఎం పదవిని మనకు రవికి ఇచ్చారు. అలాగే చంద్రుడికి వచ్చి ఏం పదవిని ఇచ్చారు? ఆయనకు సీఎం అయితే ఆయనకు రాజు అయితే ఈయన మంత్రి అనమాట. అంటే భార్యాభర్తల మాదిరి. ఎవరు? రవి, చంద్రుడు. ఆ విధంగా వాళ్ళు పెద్ద దిక్కులుగా పెట్టారు. తర్వాత కుజుడే, 3వవాడు కుజుడే. కుజుడు బలంగా ఉంటే బాడీ ఫుల్గా ఉంటుంది. వీర్యము, ధైర్యము, సాహసము ఇవన్నీ చేసేది ఒక కుజుడే. కుజుడు బలహీనంగా ఉంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. కుజుడు బలంగా ఉంటే ఆ విధంగా ఉంటారనమాట. అయితే ఈయన రక్తనేత్రం, వీర్యం, ఎర్రని శరీరం గలవాడు. రెడ్ స్టార్ అంటే మామూలుగా కొన్ని సినిమాలు తీస్తూ ఉంటాం. కోపం, ఆవేశం గంభీరంగా ఉంటాయి ఆయనకు. 10వ స్థానంలో కానీ ఈయన ఉత్సవంలో ఉంటే కానీ ఆయన పవర్ఫుల్ అలా ఉంటుందన్నమాట. వీళ్ళు సైన్యంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. దేశ రక్షణ కోసం ఇలాంటి వాళ్ళని పెడితే ప్రాణానికి అస్సలు లెక్కే చేయరు వీళ్ళు. ఇప్పుడు నా పేరు శివ ఏదో ఉంది కదా, నా పేరు సూర్య, అల్లు అర్జున్, అటువంటి సినిమాలు ఎలా ఉంటాడు. అలాగే సరిలేరు నీకెవరు, ఇలాంటి మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, అలా ఒక పవర్ఫుల్ అనేది ఉంటారనమాట. వీళ్ళు భయపడరు, ప్రాణానికి భయపడరు, లెక్క చేయరు, అలా తయారవుతారు. అలా ఉంటుంది అనమాట ఆ పవర్ అనేది. భూ ఆస్తికి ధీర కృత్యాలకు కారకుడు. భూ ఆస్తికి అంటే భూదేవత పెంచబడిన వాడు కాబట్టి ఈయన భూమికి కారకుడు కూడా మనం తీసుకుంటాం. రెడ్ స్టార్ కాబట్టి రక్త వీర్య కారకుడు కూడా తీసుకుంటాం. రక్తము, వీర్యము రెండు కూడా ఈయన బలంగా ఉంటే ఖచ్చితంగా ఫుల్గా ఉంటాయి బాడీలో, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఈయన బలంగా ఉంటే భూమి కూడా వీళ్ళు ఎక్కడ మట్టి పెట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. భూమి కూడా వీళ్ళకి ఆకర్షిస్తుంది. అలా ఉంటుందన్నమాట. శరీరంలో రక్తానికి మరియు కామ వీర్యానికి అధిపతి కూడా ఆయన. శరీరంలో రక్తము, కామ వీర్యానికి కూడా ఆయన అధిపతి. ఎవరు? కుజుడు. అయితే రోమాలను యుద్ధదేవుడుగా మార్స్ భావించినవాడు. అంటే ఇప్పుడు సీతయ్య సినిమాలో సార్ గండ్ర గొడ్డలైనా సరే సార్, కత్తి లేకపోయినా రోమాలనే కత్తులుగా చేసుకొని పోతా సార్ అంటాడు. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, గండ్ర గొడ్డలు అవుతాయి సార్, చేతి మీద రోమాలు కూడా గండ్ర గొడ్డలు అవుతాయని. ఆ విధంగా ఆ ధైర్యం అనేది, ఆ పవర్ అనేది ఇలాంటి వాళ్ళకే వస్తుంది, ఎవరికంటే వాళ్ళకి రాదు. అది కుజుడు బలం ఉండే వాళ్ళకి మాత్రం భయపడరు చావుకి. ఈయనకు మూలమంత్రం వచ్చి శక్తిదేవి సమేత అంగారక దేవాయ నమః. అంటే ఈయన ఎవరి దగ్గర పెంచబడినాడు, ఎలా పుట్టాడు అని చెప్పాం కదా. అయితే కుజుడు గురించి మనం తెలుసుకోవాలి. కుజుడికి మనం ఏ విధంగా పూజ చేయాలంటే, కుజుడికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తే ఆయన ఈ రక్తంలో మైలం ఉన్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ తీసేస్తాడు. రక్తం అప్పుడప్పుడు తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ కుజుడు బలంగా ఉండే వాళ్ళకి రక్తం ఎక్కువగా ఉంటుంది. రక్తం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు ఉడుగడ్డలు కానీ లేదంటే గంతులు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. 6 నెలలకు ఒకసారి కనీసం 1/2 లీటర్ రక్తం అనేది తీసేయాలి. తీసేయకపోతే కష్టమవుతుంది. లేదా ప్రతిరోజు శారీరక సుఖమును అనుభవించాలి. అనుభవిస్తే రక్తం కానీ వీర్యం కానీ పోతూనే ఉండాలి. పోకుండా స్టాగేజ్ అయినప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి. కొలెస్ట్రాల్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అది ఎవరికి జరుగుతుంది? ఇలా కుజుడు బలంగా ఉండి, కుజుడు ఏ స్థానంలోనే ఉండి లగ్నం నుండి
మీకు లగ్నం ఉంటే 1లో ఉండండి, 4లో, 5లో, 6లో, 10లో, 12లో ఎక్కడన్నా ఉండండి. కానీ ఇలా కొలెస్ట్రాల్ అనేవి ఎక్కువైపోతాయి, గంతులు ఎక్కువైపోతాయి, బ్లడ్ ఎక్కువైపోతుంది, బాడీలో వీర్యం కూడా ఎక్కువైపోతుంది. ఆ వీర్యాన్ని ప్లస్ రక్తాన్ని వీళ్ళు ప్రతిరోజు తీస్తూ ఉండాలి. తీస్తూ ఉంటేనే వీళ్ళకి బాడీ హెల్తీగా ఉంటుందన్నమాట. అలా ఉంటుందన్నమాట. కుజుడు వల్ల ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ విధంగా కనెక్షన్స్ కూడా అదే విధంగా కుజుడు బలంగా ఉండే వాళ్ళకి కలెక్షన్, లేడీస్కైనా జెంట్స్కైనా కనెక్షన్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఈ జాతకంలో అలా ఉండేదంటే ఆటోమేటిక్గా దేవుడు వీళ్ళు బ్రహ్మదేవుడు రాసేటప్పుడు కుజుడిని ఈ విధంగా ఉండాలి కాబట్టి వీళ్ళ కనెక్షన్స్ కూడా ఈ విధంగా ఉండాలని చెప్పేసి కనెక్షన్స్ కూడా పెడుతూ ఉంటారు. కాబట్టి ఎవరిని ఎక్కడ తప్పులు పడడానికి లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ స్త్రీని కానీ ఏ పురుషుని కానీ ఎవరు తప్పులు పడాల్సిన అవసరం లేదు. మన జాతకంలో బట్టి మన రాతలు కూడా ఉంటాయి. కాకపోతే ఎందుకు అలా జరుగుతూ ఉన్నాయంటే వాళ్ళు ఉండే పరిస్థితులు బట్టి అలా జరిగే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మనం తప్పులు పట్టేసి ఇది తప్పు, అది ఒప్పు, ఇది కరెక్టు, అది కరెక్టు అట్లా మాట్లాడడానికి లేదు. ఎప్పుడు అలా మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే పూర్వజన్మ కర్మ లేదా ఈ జన్మలో జాతకంలో ఉండే దోషాలు కావచ్చు, లేదా పుణ్యాలు కావచ్చు, పాపాలు కావచ్చు, ఈ విధంగా ఉండే ఇప్పుడు వికృత కారణాలు కావచ్చు, వాటి వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఎవరిని నిందించడానికి లేదు. మనం అర్థం చేసుకోవాలి అంతే. మనం ఎవరండి నిందించడానికి? మన తల్లి గర్భంలో నుండి మనం జన్మించాం. మనలో నుండి మళ్ళీ ఒక శిశువు 2 శిశువులు జన్మిస్తారు అంతే. అసలు మనం కట్టుకున్న భార్య కూడా వారి తల్లికి జన్మించింది. ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో నుండి ఇక్కడికి వచ్చింది. మనకు మన కుటుంబానికి వారసులను ఇస్తుంది. ఎవరిని ఎక్కడ అనుమానించడం ఎందుకు, అసహించుకోవడం ఎందుకు, వాళ్ళను బాధ పెట్టడం ఎందుకు? నీ జననము నీ మరణము నీవే. మళ్ళీ వారు వీరు ఎవరు నీ మరణం వెనకంటే నీ జననం వెనకంటే వచ్చినా కూడా నీ మరణం వెనకంటే ఎవరు రారు. మన జననం వెనకంటే మన తమ్ముడో మన అక్కో ముందో వెనకో వస్తారు, చెల్లి అక్కో తమ్ముడు ఎవరో ఒకరు వస్తారు. కానీ మన మరణం వెనకంటే కనీసం కన్న తండ్రి తల్లి కూడా రారు. కాబట్టి జననం ఒకటే, మరణం ఒకటే. కాబట్టి మరణం అనేది చాలా పవిత్రమైనది జననం కంటే కూడా. ఎందుకంటే మరణించినప్పుడు ఎవరి నోటి వాక్కు మనకు చెడుగా తగలకుండా జీవించాలి. అలాగే మనం ఎవరు తిట్టుకోకూడదు, బాధించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. అదేవిధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం యోగుడవుతాం. యోగుడైతే మనం ఎవరన్నా చెప్పించిన ఎవరి శాపాలు మనకు తగలవు. మనం ఎవరైనా చెప్పిస్తే మన శాపాలు వాళ్ళకి తగులుతాయి. దయచేసి మనం ఎవరికి టకామని శాపం అనేది పెట్టకూడదు. ఇంత నియమనిష్టాలతో మంచి మనసుతో ఉండేవాళ్ళు ఎవరికి శాపాలు దయచేసి పెట్టకండి. పెడితే పాపాలు అయి పండిపోతాయి. ఇందాక వీడియోలో చెప్పాను కదా, శాపాలు పెడితే దుర్వాస మహర్షి శాపం వలన చంద్రుడు అట్లా జన్మించాడు. దక్ష మహాపతి శాపం వలన సూర్యుడిలాగా వెలగాల్సిన చంద్రుడు సగం కిందికి అమావాస్య వచ్చే ముందుకే పూర్తిగా జీరో అయ్యి మళ్ళీ అమావాస్య నుండి వృద్ధిలోకి 15 రోజులు పడుతుంది అనమాట. ఒక శాపం వలన ఆ విధంగా మంచి దేవుళ్ళకే పట్టాయి. మానవులు కూడా దేవుళ్ళే. దేవగుణంలో పుట్టినవారు దేవుళ్ళతో సమానం. దేవగుణంలో పుట్టిన వాళ్ళ దగ్గర శాపాలు తీసుకోకూడదు. రాక్షస గుణంలో పుట్టిన వాళ్ళు దేవుళ్ళ ముందుకు ఫైట్కి వస్తారు. ఫైట్కి వచ్చినప్పుడు వాళ్ళని కూడా శపించొద్దండి దయచేసి. ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళది, వదిలేయండి. శపిస్తే వాళ్ళకి పాపాలు పండిపోతాయి. తర్వాత చెప్పుకోవడానికి ఏముండదు, పాపం అధోగతి అయిపోతుంది. కాబట్టి మనం ఎవరికి శాపాలు అన్నట్టు పెట్టకూడదు. మనం బాధపడితేనే వాళ్ళ జీవితం సగం నాశనం అయిపోతుంది. ఇక మనం శాపమే పెట్టామనుకో జీవితం అందకందాలం అయిపోతుంది. ఎంత కోటీశ్వరులన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, దేవగుణంలో మంచి మనసు దగ్గర, స్త్రీ దగ్గర కానీ పురుషుల దగ్గర కానీ శాపం తీసుకోవద్దండి. తీసుకుంటే పాపాలు పండిపోతాయి. శాపాలు అనేటివి సామాన్యంగా ఉండవు. ఆ శాపం అనేది ఎప్పుడు తగిలించుకోకూడదు. అది స్త్రీ దగ్గర కానీ పురుషుడి దగ్గర కానీ. దేవగుణంలో శక్తితమైన పుట్టినవారు అయితే దీపారాధన నిత్యము చేయండి. డబ్బు కావాలంటే దీపారాధన చేయాలి. ప్రతినిత్యము దీపారాధన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. పంచభూతాలను ఆకర్షించండి. అష్టదిక్పాలకులను ఆకర్షించండి. నవగ్రహాలను ఆకర్షించండి. వాళ్ళు మీకు ఏ కష్టం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అదే మాదిరే నవగ్రహాలను కూడా ఆరాధించాలి. ఆరాధిస్తూ వాళ్ళే చూసుకుంటారు ప్రతి ఒక్కటి. మనకి ఎంత కష్టమన్నా రాదు. ఆరోగ్యం కూడా హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి జలుబు, తలనొప్పి, రోగం, మంచి చెడ్డ, శత్రువులు ఎవరు ఉండరు ప్రపంచంలో. ఎందుకంటే మానవ స్నేహాలు అంతంత మాత్రమే. దైవ స్నేహాలు, గ్రహ స్నేహాలు, పంచభూత స్నేహాలు, విశ్వ స్నేహాలు మనిషి చేయాలి. ఎప్పుడైతే అవి చేస్తాడో మానవ స్నేహాలను వదిలేస్తాడు.
వదిలేసిన తర్వాత వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అస్సలు లేదు. నీకే కష్టం వచ్చినా వాళ్ళకి చెప్పుకో. వాళ్ళు నీ కష్టాన్ని వాళ్ళు తీరుస్తారు. మానవులు ఎవరు నీ కష్టాన్ని తీర్చలేరు. అది జరగని పని. కాబట్టి ఎప్పుడు కూడా కానీ మనిషి లేస్తానే ఉదయం 5 గంటలకో 6 గంటలకో లేస్తానే స్నానం చేసి నిత్యము స్నానం చేసి దీపారాధన చేసి కర్పూర హారతి కడ్డీలు వెలిగించి ధూపదీప నైవేద్యాలతో మీకు పూజను చేసుకొని ఆ తర్వాత మీకు సూర్యుడు కనపడే సమయానికి ఒక 20-25 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసుకొని ప్రతినిత్యము ఆరాధించండి. సర్వానుగ్రహ శక్తి ఆవాహయామి, సకల దైవశక్తి ఆవాహయామి, పంచభూత శక్తి ఆవాహయామి, అష్టదిక్పాలకుల శక్తి ఆవాహయామి. ఇలా ప్రతినిత్యము కూడా మీరు ఆవాహం చేసుకోవాలి. ఆవాహం చేసుకుంటే 108 రోజుల తర్వాత మీకు ఒక బాడీలో వైబ్రేషన్ వస్తుంది. అలాగే జీవితం కూడా మెరుగుపడుతుంది. జీవితం ఎంత మెరుగుపడుతుంది అంటే ఒక్కటో రోజు లెక్కేసుకుంటూ 108 రోజుల తర్వాత 109 రోజు చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చింటాయో. అలాంటి మార్పులు అనేటివి ప్రతినిత్యం మీరు కూర్చొని రోజు పూజలు చేసుకోవడం కాదు, మీరు చేసే పని మీరు చేస్తుండండి. ఇది ఉదయము, అలా సాయంత్రం రోజు మెడిటేషన్ చేయండి. మనీ మెడిటేషన్, అలాగే మనీ అఫర్మేషన్, ఇలాన్నీ ఉన్నాయన్నమాట. యూట్యూబ్లో కొడితే మనీ మెడిటేషన్, మనీ అఫర్మేషన్ అని చాలా వీడియోలు వస్తాయి. ఏదో ఒక వీడియో మీకు నచ్చిన వీడియో పెట్టుకొని నిద్రపోయే ముందు మీరు చేయలేకపోతే కనీసం పక్కన పెట్టుకొని అయినా వింటూ అయినా నిద్రపోండి. విశ్వానికి మనకు కనెక్షన్ ఉంది. ఆ కనెక్షను వీళ్ళందరినీ దాటుకొని పోవాలి. నవగ్రహాలను దాటాలి, పంచభూతాలను దాటాలి, అష్టదిక్పాలకులను దాటాలి. అన్నీ దాటిన తర్వాతే మనం విశ్వంలోకి వెళతాం. విశ్వంలోకి వెళ్ళిన తర్వాతే మనకు విశ్వం కనెక్ట్ అవుతుంది. వీళ్ళందరూ కూడా మనకు చుట్టూ సౌండ్ అప్, అంటే మనకు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎంతోమంది ఓట్లు కావాలి కదా, ఆ విధంగా మనము విశ్వానికి వెళ్ళాలి. విశ్వంలో నుండి మనకు ఎంత కావాలో అంత తెచ్చుకోవాలన్నా కానీ, ధనం కానీ ఏదన్నా కానీ మెడిటేషన్ వల్ల మన ఆత్మశక్తిని అక్కడికి పంపించి మనకు కావాల్సిన కోరికలన్నీ మనం తీర్చుకోవాలన్నా కానీ ఇందరి సపోర్ట్ కావాలి. ఈ సపోర్ట్లు లేకుండా అక్కడికి పోవాలంటే అవ్వదు. సపోర్ట్స్ అనేవి తీసుకోవాలి కంపల్సరీగా. సపోర్ట్లు ఉంటేనే మనం అక్కడికి వెళ్తాం. ఒక ఎమ్మెల్యే కావాలంటే కొన్ని లక్షల మంది ఓట్లు వేయాలి. సీఎం కావాలంటే రాష్ట్రం అంతా ఓట్లేసి వన్ సైడ్ గెలవాలి. ప్రధానమంత్రి కావాలంటే దేశం మొత్తం ఓట్లేయాలి. ఇలా ఉంటుంది. మనం ప్రధానమంత్రి కావాలంటే వీళ్ళందరినీ దాటి వెళ్ళాలంటే ఎప్పుడైతుంది కాదు. ఒక ఎమ్మెల్యే దగ్గర నిలిచిపోతాం. మేము ఎమ్మెల్యే అయిపోయినాం చాలు, మాకు ఇంకెందుకు అక్కడికి పోవడం వద్దు. అక్కడికి వెళ్ళండి, మీకు లక్ష్యాన్ని వాళ్ళే చూసుకుంటారు. అన్నీ మీకు ఏమి ఇబ్బంది లేదు. చనిపోయినా కూడా స్వర్గానికే పోతారు, నరకానికి పోరు. నేను చెప్పినట్టు చేయండి. ప్రశాంతంగా 108 రోజుల తర్వాత 109 రోజుల తర్వాత చూడండి. అలా అని నిలిపేయద్దండి. ఎప్పుడు మనకు జరుగుతూ ఉండే, ఎప్పుడు మనకు పరిస్థితి బాగుండాయని నిలబద్దండి ఏది చేయడం. కనీసం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు మీరు కంటిన్యూషన్గా చేస్తే మీ జీవితంలో తిరుగులేని ధనము, ఆస్తి, భూమి అన్నీ ప్రతి ఒక్కటి మీరు కోరుకునేటివన్నీ మీ దగ్గర ఉంటాయి, మీ కాళ్ళ దగ్గర ఉంటాయి. అయితే ఇవన్నీ ప్రతిరోజు ప్రతినిత్యము చేయాలి. దీనికి అంటు ముట్టు సాగు సమర్థ ఎవరు ఏమనుకున్నా, భార్య పెట్టలేదు దీపం, కొడుకు లేయలేదు, నేను లేయలేదు, అవన్నీ వద్దు. మీరు చేసుకోండి. మీకు అవసరం, మీకు జననం అవసరం, మరణం అవసరం, అంతవరకే. మీరు ఒకడే పుట్టారు, ఒకరే పోతారు. కాకపోతే మీరే చేసుకోండి ప్రతి ఒక్కటి. ఎవరి మీద ఆధారపడకండి. ఎవరో ఏదో చేయలేరని బాధపడద్దండి. మీరు చేసుకోండి, మీకు వాళ్ళు సహాయం చేస్తారు. అంతే. ఉంటానండి. నేను మీ బాణాల డబ్బాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి.